శ్రీకాకుళం రిమ్స్ సెక్యూరిటీ గార్డుకు వేతనాలు చెల్లించాలని కోరుతూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కు రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో 15 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డులుగా సేవలందిస్తామని, ఇక సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వేతనాలు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మనకి కాంట్రాక్ట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనం స్మెల్ చేస్తాము. ఆ ముందు నెల నుంచి రెడీ అవ్వాలి మీరు. ఎందుకంటే అది ఎడిపోయేంత మనం రాబరావడం కాదు. ఆ కొత్త కాంట్రాక్ట్ రాకముందు రిమ్స్ కాంట్రాక్ట్ వర్కర్లు బకాయి పడ్డ వేతనాలు తక్షణం చెల్లించాలి. వేతనాలు చెల్లించే వరకు పోరాడతాం. బకాయి పడ్డ వేతనాలు చెల్లించే వరకు పోరాడతాం. రిమ్స్ సూపరింట్ గారు తక్షణం జోక్యం చేసుకోవాలి. సూపరింట్ గారు తక్షణం చెల్లించాలి. బకాయి పడ్డ వేతనాలు చెల్లించే వరకు పోరాడతాం. రిమ్స్ సర్వజన హాస్పిటల్లో గత 2 నెలల నుండి ఏప్రిల్, మే, జూన్ 2 నెలలు పాత కాంట్రాక్టర్ బకాయిలు ఇవ్వాలి. జూలై నెలలో ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్ కూడా 3 నెలలు గడుస్తుంది. అయినా సరే రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఎవరికి కూడా 3 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళ కుటుంబ సభ్యులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొన్ననే రిమ్స్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున అక్కడ ఉన్న సూపరింట్ గారిని కలవడం జరిగింది. కలిస్తే ఆవిడ చెప్పింది ఏంటంటే, ఎంఓయు కొత్త కాంట్రాక్టర్తో ఎంఓయు ఒప్పందం జరిగిన తర్వాత మిగతా ఏ విధంగా చెల్లించాలి అవన్నీ మేము పరిశీలిస్తాం అని చెప్పడం జరిగింది. మేము ఒకే మాట చెప్పాం, ఎప్పుడో మీరు చెల్లిస్తే ఇప్పుడున్న ఆ వర్కర్స్ పరిస్థితి ఏంటంటే తక్షణం ఈ 2 నెలల బకాయిలు వాళ్ళ యొక్క ఏదైతే పాత కాంట్రాక్టరు సెక్యూరిటీ డిపాజిట్ కడతాడు ఈ కాంట్రాక్ట్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఆ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి 2 నెలల వేతనాలు తీసి వర్కర్స్ ఇమ్మీడియట్గా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎం గోవర్ధన్ రావు, సిఐటి టౌన్ కో కన్వీనర్. శ్రీకాకుళం రిమ్స్ జీజీహెచ్ హాస్పిటల్ని సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నాం సార్. అయితే గత కాంట్రాక్టు సాయి సెక్యూరిటీ వారు 1 నెల 2 ఏరియాస్ జీతాలు ఇవ్వాలి. ప్రస్తుతానికి కొత్త కాంట్రాక్ట్ కూడా జూన్ నుంచి వచ్చారు. కార్తికేయన్ ఒక ఏజెన్సీ వచ్చింది. ఆ ఏజెన్సీ వారు ఇంతవరకు మాకు జీతాలు కూడా ఏమీ మాకు తేల్చలేదు. మరి దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నాము. కుటుంబం 132 మంది అంతమంది గార్డులు ఉన్నాము. ఈ గార్డులందరూ చాలా బాధపడి ఈరోజు గ్రీవెన్సల్కి వచ్చాము మా బాధ చెప్పుకోవడానికి. మాకు న్యాయం జరుగుతుందని చూస్తున్నాం. న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలు చదువు ఫీజులు కట్టలేక, అద్దెలు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, ఇది ఎప్పుడు జరుగుతున్న పరిణామమే. ఇది ఈ రోజు కాదు, ఎప్పుడు కాంట్రాక్ట్ వచ్చినా మాకు ఇలాంటి ఇబ్బందులే గురవుతుంది. దయచేసి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపిస్తారని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. నా మామిడి సూర్యనారాయణ సార్.